నిజామాబాద్ జిల్లా సిరికొండ మండల కేంద్రంలో గల మీ సేవ సిఎస్సి ఆపరేటర్స్ అసోసియేషన్ AMCOA క్యాలెండర్ ను మండల రెవెన్యూ అధికారి రవీందర్ రావు, ఎంపీడీఓ లక్ష్మీ ప్రసాద్, ఎస్ఐ జి రమేష్ చేతుల మీదుగా ఆవిష్కరించడం జరిగింది. కార్యక్రమంలో ఎంఆర్ఓ రవీందర్ మాట్లాడుతూ మండల మీ సేవ యూనియన్ ఏర్పాటు అయినందున అందరి మీ సేవ నిర్వాహకులు శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రజలకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా సేవ చేయాలని, పార్లమెంట్ ఎలక్షన్ ముందు ఉండడం వల్ల ఓటు హక్కు లేని వారు, ఓటర్ లిస్ట్ లో పేరు లేని వారు అప్లై చేసుకోవాలని తెలిపారు. దీంతో పాటు మిగతా సర్వీసులన్నీ కూడా ప్రజలకు తెలియజేసే విధంగా చూడాలని తెలిపారు. మండల అధ్యక్షుడు కె గోపి మాట్లాడుతూ మండల మీ సేవ యూనియన్ ఏర్పాటు అయినందువల్ల హర్షం వ్యక్తం చేస్తున్నానని, తనతో పాటు అన్ని మీ సేవ కేంద్రాలపైన ఎటువంటి ఆపద రాకుండా వాళ్లకు ఉన్నటువంటి సమస్యలను పరిష్కరిస్తానని తెలిపారు. మీ సేవ నిర్వాహకులు అన్ని రకాలుగా ప్రజలకు సేవ చేయడానికి సిద్ధంగా ఉన్నారని, ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాలని కోరారు. ఫోటో తీసారు ఒకటి. అందరు కవర్ అవుతారు. సిరికొండ మండల కేంద్రంలో తహసీల్దార్ ఆఫీసులో జిల్లా వ్యాప్తంగా నూతనంగా ఏర్పడిన AMCOA మరియు మీ సేవ అసోసియేషన్ ఆధార్ అండ్ CSC యూనియన్ వాళ్ళ యొక్క క్యాలెండర్ను ఆవిష్కరించడం జరిగింది. అలాగే మండల స్థాయిలో ఉన్న మీ సేవ ఆపరేటర్లు మరియు CSC ఆపరేటర్లు, ఆధార్ ఆపరేటర్లు అందరూ రావడం జరిగింది. ఇందులో భాగంగా ముఖ్యంగా తహసీల్దార్ ఆఫీసులో తహసీల్దార్ గారిని కలిసి మన యొక్క యూనియన్ యొక్క నూతనంగా ఏర్పడిన యూనియన్ యొక్క టీముని పరిచయం చేసి క్యాలెండర్ను చేయడం జరిగింది. దీనికి వారు కూడా సానుకూలంగా స్పందించి మీ సేవ వారికి విశేష తెలపడం జరిగింది. ఇందులో పాల్గొన్న మీ సేవ మిత్రులకు, సిరికొండ మండల మీ సేవ ఆపరేటర్లందరికీ నా యొక్క ధన్యవాదాలు. నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి మీ సేవ కేంద్రాల యొక్క వారి అసోసియేషన్ వాళ్ళు డిస్ట్రిక్ట్ రైతుగా ఫామ్ చేసుకుని ఉన్నారు. ఆ ఫామ్ చేయబడినటువంటి సంఘానికి సంబంధించినటువంటి ఒక క్యాలెండర్ ఈరోజు ఆవిష్కరించబడింది. వీరు ప్రజలకు మరి గ్రామాలలో అందుబాటులో ఉంటారు కాబట్టి మీ నుంచి మీరు ఇచ్చేటటువంటి సర్వీసులలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రజలకు మీరు చక్కగా సర్వీస్ అందించాలని కోరుచున్నాను. తో పాటు ముఖ్యంగా మన ముందున్నటువంటి లోక్సభ ఎన్నికల విషయంలో ప్రతి 18 సంవత్సరంలో పైబడిన వారందరికీ ఓటు హక్కు కలిగి ఉండాలి. కాబట్టి అలాంటి వారు ఎవరైనా ఓటు హక్కు మిస్ అయిన వారు ఉంటే వారిని మీరు విధిగా మీ సేవల ద్వారా వారి యొక్క పేరు నమోదు చేసి ఓటర్ లిస్ట్లో వారి పేరు ఉండేటట్టుగా చూడాలని యొక్క మీ సేవ యొక్క కేంద్రాన్ని నిర్వర్తిస్తున్న వారికి తెలియపరచండి.